తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దాని ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక గాంధీబొమ్మ సెంటర్ నుండి బస్టాండ్ వరకు 1K వాక్ కార్యక్రమాన్ని సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి జి గంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుత జీవనానికి మధ్యవర్తిత్వం సులువైన మార్గమని, మధ్యవర్తిత్వంతో మేలైన పరిష్కారం అందుతుందని అన్నారు. ఆయా కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం పొందడానికి మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని, దీని ద్వారా ఇరు పార్టీలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు వారు కోర్టులో పెండింగ్ ఉన్న అన్ని కేసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, దాని మీద ప్రజలందరికీ అవగాహన కలగజేయడానికి ఈ 3 నెలల్ని మధ్యవర్తి దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కక్షిదారులందరూ కూడా కోర్టులో పెండింగ్ ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా, మీడియేషన్ ద్వారా పరిష్కరించుకుంటే టైం సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి, కేసు పూర్తిగా పరిష్కారం అవుతుంది. దాని మీద అప్పీల్ ఉండదు. అదే కోర్టులో అయితే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అదే మధ్యవర్తిత్వం ద్వారా కూర్చొని మాట్లాడుకుంటే ఇద్దరు గెలుస్తారు. అన్ని కేసుల్లో కూడా భార్యాభర్తల కేసులు, అదే పార్టీషన్ ఇట్లా అన్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఉంటాయి. చిన్న తగాదాలకి ఎక్కువ కాలయాపన చేయకుండా ఈ అవకాశాన్ని వాడుకుంటే తొందరగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ప్రస్తుతం మన భారతదేశంలో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించాలంటే ఇప్పుడున్న న్యాయస్థానాలు సరిపోవు. కొత్త ఫైలింగ్ లేకుండా ఉన్నాయి పరిష్కరించాలంటే కనీసం 300 సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా. కాబట్టి ఇమీడియట్గా న్యాయం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాజీ మార్గాన్ని వాడుకుంటే చాలా ఉపయోగపడుతుంది. రాజీ మార్గమే రాజీ మార్గం. ఈ ర్యాలీలో మెయిన్ ఇంటెన్షన్ ఇన్ మీడియేషన్ ఆఫ్ సివిల్ కేసెస్ యాజ్ వెల్ as ఫ్యామిలీ మ్యాటర్స్. దీంట్లో పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు అంటే మాకు పిటిషన్స్ వచ్చినప్పుడు PGRS పిటిషన్స్, సివిల్ కేసెస్ యాజ్ వెల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కొన్ని అవ్వండి, లాంగ్ ప్రెగ్నెన్సీ కేసెస్ లాంటివి కొన్ని. కొంతమందికి రాజీ కావాలంటారు, బట్ వాళ్ళకి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ వెనకాడు. అలాంటి వాళ్ళకి మీడియేషన్ సెంటర్ అనేది ఏదైతే ఏర్పాటు చేశారో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ టు ద పబ్లిక్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు ప్లీజ్ ఈ ఇనిషియేటివ్ని అవేర్నెస్ తెచ్చుకుని ఈ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయాలని, మీకు ఉన్న సివిల్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్ ఈ మీడియేషన్ సెంటర్ యూజ్ చేసుకుని మన జ్యుడిషియల్ ఆఫీసర్ సమక్షంలో రాజీయే రాజమార్గం అన్న కాన్సెప్ట్ జక్కంపూడి కుటుంబంపై జనసేన పార్టీకి చెందిన నేతలు వివిధ మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటికి ఆధారాలు చూపాలని, లేని పక్షంలో తాము కూడా ఎదురుదాడి చేస్తామని వైసీపీ యువజన విభాగం ప్రాంతీయ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్, భూ కబ్జాలు, పేకాట క్లబ్లు నిర్వహిస్తా ఉంటూ జనసేన నేతలు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు. కూటమి ఎప్పుడు బద్దలవుతుందో తెలియని అయోమయ స్థితిలో ఆ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారని విమర్శించారు. గత 2-3 రోజుల నుంచి కూడా మా అన్నయ్య సోదరుడు జక్కంపూడి రాజా మాట్లాడిన మాటలకి చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా అంతా. దాని మీద స్పందిస్తూ రోజున ఒక విషయం జనసేన పార్టీ నాయకులందరినీ కూడా అడగదలుచుకుని ముందుకు రావడం జరిగింది. కొన్ని విషయాలు ముందుగా రాజా ఒక మాట కళ్యాణ్ గారిని అన్నందుకు ఇలా ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా, మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో మా నియోజకవర్గానికి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నన్ను కానివ్వండి, నా సోదరుడు రాజాని కానివ్వండి, నా కుటుంబాన్ని కానివ్వండి, ఎన్ని రకాలుగా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఎవరో వారి గెలుపు కోసం రాసిచ్చినటువంటి రాతలన్నీ కూడా చదివి మమ్మల్ని బాధ పెట్టినప్పుడు మాకెంత బాధగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అనేటటువంటి పార్టీ మొదటి నుండి కూడా ఒక అభూత కల్పనని వారే సృష్టించి దాన్ని ప్రమోట్ చేయడంలో పూర్తి స్థాయి వారి యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అంటే ఒక మనిషి మంచివాడైనప్పటికీ కూడా తన గురించి, తన క్యారెక్టర్ గురించి వీళ్ళే రకరకాలుగా క్రియేట్ చేసి వాటిని ప్రమోట్ చేయడంలో వారి టైం అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వారితో జతగట్టారో వారు ఆ యొక్క బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినట్టున్నారు. ఇంకా కళ్యాణ్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా చాలా బాధ అనిపించినాయి ఆ సమయంలో. మా నాన్నగారి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి, చిరంజీవి గారి కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం కోసం
వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఆ విధంగా మాట్లాడారు అంటే కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా మా మీద ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వారు రాసిచ్చినటువంటి మాటలు చెప్పకపోతే వాళ్ళు బాధపడతారు కాబట్టి మాట్లాడాడు. అయితే ఆ రోజు నుంచి కూడా మేము ఇదే కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులను కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏవైతే మమ్మల్ని పదే పదే దూషిస్తున్నారో, ఏ మాటలు అయితే మా గురించి మాట్లాడుతూ ఉన్నారో, ల్యాండ్ కబ్జాలు కానివ్వండి, బెట్టింగ్ మాఫియాలు అంటున్నారు, పేకాట క్లబ్బులు అన్నారు, ఇవన్నీ కూడా మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే రుజువు చేయమని చెప్పి ఎన్నోసార్లు నేను మాట్లాడటం జరిగింది. ఇక్కడ మా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి కానివ్వండి, మన తూర్పుగోదావరి జిల్లాలో కానివ్వండి, పూర్తిగా కూటమి ప్రభుత్వమే నడుస్తూ ఉంది. పైన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమే నడుస్తూ ఉంది, పైన కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వమే నడుస్తూ ఉంది. మీకంత మాట్లాడే ముందు ఒక ఎంక్వైరీ ఇప్పించండి మా మీద, మా గురించి నిజాలు ఏమన్నా ఉంటే కూడా ప్రజలకు తెలియజేసే పనిలో ఉండండి. ఒక్కదానికి రుజువు ఉండదు. ఏదో మాట్లాడితే వీళ్ళని బ్యాడ్ చేస్తే మీకు కలిసి వస్తుంది కనుక ఇక క్యారెక్టర్ల మీద పడి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒకే ఒక్క మాట సూటిగా చెప్తా ఉన్నా, అయితే రుజువు చేయండి, లేదా చేతగాని వాళ్ళం మేము మాట్లాడినటువంటి మాటలు అబద్ధాలు, ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాము అని చెప్పైనా ఒప్పుకోండి. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించినట్టు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబులు పేర్కొన్నారు. కడప నగరంలో నిర్వహించిన ఉరుసు కార్యక్రమంలో వారు స్వామివారికి గంధం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో కాజా వలీ షా, కాదర్ షా దర్గా ఉరుసు మహోత్సవం ఘనంగా జరుగుతుంది అన్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కేసీ కెనాల్లో స్నానాలు చేసి రొట్టెలు పంచడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కోసం ఏదైతే బంగారుపాలెం విజిట్ చేశారో, మండి విజిట్ చేశారో, రాష్ట్రం మొత్తం చూసింది. ఏ రకంగా వేలాది మంది, జనరల్గా ఎక్కడైనా ఒక నాయకుడు పోతా ఉన్నాడంటే పోలీసులను భద్రతకిస్తారు. కానీ మన రాష్ట్రంలో ఎంత విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసము, మామిడి రైతుల కోసం వెళ్తా ఉన్నాడంటే పోలీసులు జనం రాకుండా, రైతులకు రాకుండా నియంత్రించడానికి పనిచేస్తూ ఉన్నారు. అంటే మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్. భద్రత ఇవ్వాల్సిన వారితో ప్రజలు రాకుండా, రైతులు రాకుండా అడ్డుకునే పనిని ఈ ప్రభుత్వం చేయిస్తూ ఉంది. అంటే మిస్యూజ్ ఆఫ్ పోలీస్ అఫీషియల్స్. ఇంత ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది, ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. కానీ దాదాపు 8 ప్లాటూన్ల ఫోర్స్ తెచ్చి ఆపినా కూడా హెలీప్యాడ్ దగ్గర కానీ, మండీ దగ్గర కానీ, దారి పొడవున కానీ రూట్ మార్చినప్పటికీ ఎన్ని రకాలుగా ప్రోగ్రాంను అడ్డుకోవాలా, ప్రోగ్రాంను ఫెయిల్ చేయాలా, జనం రాకుండా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వం ఎన్ని కుటిల పన్నాగాలు పన్నినప్పటికీ ప్రజలు వేలాదిగా, తండోపతండాలుగా రైతులు, ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. అంటే ఎంత నియంత్రించినా నియంత్రించలేరు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేచర్ వంటివాడు, ఒక న్యాచురల్ రైన్ వంటివాడు. మీరు చేసే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, అడ్డుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. నిజంగా ఇది మీకు ఒక గుణపాఠం కావాలా. ఒక ప్రజానాయకుడు ఒక రైతుల సమస్య మీద, వాళ్ళ సమస్య మీద మాట్లాడడానికి వస్తే గన, వారికి అండగా నిలబడడానికి వస్తే, మీరు ఈ మాదిరి ఈ రోజు మీరు అవలంబించిన వైఖరి ఏదైతే ఉందో, ప్రభుత్వం అవలంబించిన వైఖరి ఏదైతే ఉందో, ఇది నిజంగా ఇవాళ చెంపపెట్టు కావాలా. మీ వైఖరి తప్పని చెప్పి ఇవాళ ప్రజలు, రైతులు స్పష్టంగా ప్రూవ్ చేయడం జరిగింది. అనువాయితీ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మన కేసీ కెనాల్లో మరి వాళ్ళకు సంబంధించిన కోరికలను, మరి రొట్టెలు అందిపుచ్చుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు కడప నగరంలో ఎంతో పెద్ద ఎత్తున మరి మహిళలు, గృహిణీలందరూ కూడా వచ్చి మరి వాళ్ళ యొక్క భవిష్యత్తులో మరి వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ, మరి వాళ్ళ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా, మరి ఉద్యోగరీత్యా మంచి ఉద్యోగాలు రావాలన్నా, మరి మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు కలగాలని మరి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం, విశ్వాసంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున కడప నగరంలో మరి ఈ దర్గాను సందర్శించుకొని మరి ఇక్కడ ఫాతిహా నిర్వహించుకొని మరి ఇక్కడ రొట్టెలు అందిపుచ్చుకునే కార్యక్రమం జరుగుతుంది.
మరి ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సతీష్ రెడ్డి గారు కూడా మరి ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మన కడప నగర ప్రథమ పౌరులు మరి కె సురేష్ బాబు గారు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషకరం. మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా మరి అభినందనలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లులో పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ఉత్తమ విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ చేనేత విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్. అన్యాయంపై రోడ్డెక్కిన మామిడి రైతులను అసాంఘిక శక్తులతో పోలుస్తారా? కూటమి నేతలు ఎల్లో మీడియాపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్. బువ్వనపల్లిలో వైసీపీ ఉంగుటూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరిట క్యూఆర్ కోడ్ స్కానర్ను ఆవిష్కరించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.